ఇక్కడ రామలక్ష్మణులు వీడినప్పటికీ 7 రోజులు అయిపోతుంది. రామలక్ష్మణులు వీడిపోయిన అయోధ్య ఎలా ఉందంటే, రాముని పాసి 2 మాసంబులు గడిచి 60 రోజులైంది, 7 రోజులు 2 మాసమ్ములు గడిచి రాచనగరు నీరసించి చిన్నబోయి. అంటే ఇక్కడ మనం యాగము కూడా అయిపోయాక, మధ్యలో నేను మీకు చెప్తున్నాను, ఇదంతా కూడా యాగం అయిపోయినాక చెప్పాల్సినది, యజ్ఞ యాగాలైనాక. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. రాజునకు అన్న పానములు రుచింపవు రాచ కార్యములందు మనము నిలువదు, పట్టు పరుపున పవళింప మనసు రాక కటిక నేల పానుపాయ దశ రాజునకు. ఊహించుకుంటున్నాడు, ఋషివాకిటిలో పట్టుపరుపులు, అంశతూలిక తలుపములు అంటే మంచి చక్కనం చేసిన మంచి మంచాలు ఇవన్నీ లేవు. తన కుమారులు తృణశయ్యలు అంటే గడ్డి పరుపుల మీద, గడ్డి మీద ఎట్లా పడుకుంటున్నారు, పక్కల మీద, గడ్డి పక్కల మీద రాళ్ళు రప్పలలో నడుస్తున్నారని తనకు తానే శిక్ష వేసుకున్నట్టుగా ఆ తలుపాన్ని వీడి కింద నేల మీద పడుకుంటున్నాడు దశరథ మహారాజు. ఏది కూడా ఇది వాళ్ళ భోజనానికి రాజమందిరంలో ఒక్కరోజు చేసి ఒకరోజు చేయరు, చాలా మంది 200-300 మంది అతిథులు సైన్యం అందా తింటుంటారు. అటువంటి భోజనశాలకు ఆయనకు ఏ రోజు ఏ రుచి కావాలో చెప్తారన్నట్టు. ఆ భోజనశాలకు కూడా మెను ఏం పంపించట్లేదు, ఏదో ఒకటి తింటున్నామా ప్రాణాన్ని నిలుపుకోవడానికి అన్నట్టుగా ఆసక్తి లేక అనాసక్తిగా భోంచేస్తున్నారట రాజపరివారం అంతను కూడా. అడుగడుగున రాముని కదలికల్ భ్రమల్ గొల్పగా అరణ్యవాసాలనున్న తన ఇలా తలచి మనము కదలిపోయే. అయ్యో రాముడు వచ్చాడా, రాముడు పిలుస్తున్నాడా, కాసేపు పిల్లలు ఉండి వెళ్ళాక హాస్టల్కి వాళ్ళ మాటలే మనకు చెవులలో గింగురుమంటారట్టు, చిన్నపిల్లలు అవి వాళ్ళవి. అలాగా రాముడే అక్కడ వచ్చారా, తండ్రి ఎక్కడ ఉన్నారు ప్రభు అన్నట్టు ఇట్లా మాటలన్నీ వినబడుతున్నట్టుగా భ్రమలిపోతున్నాడంట. యువరాజు పలకరింపునకై యావజ్జనులు పలవరించిరి రామరూపమే తలచుచు రాజసౌదమున కాలము సాగుచుండే. అలాగా చాలా ఒక అమావాస్య నాటి చంద్రుడు లేకుంటే నక్షత్రాలు అన్ని కూడా ఇలా బిక్కిల్లి చిమ్మ చీకట్లో మునిగిపోతాయో, రామచంద్రుడు లేక అయోధ్య నగరం అనే ఆకాశము చిన్నబోయి ఉందట. ఇక్కడ మనకు తెల్లవారిపోయింది, తెల్లవారి లేచారు. విశ్వామిత్రుడు వెంట ఆ రాకుమారులు నడుస్తున్నారు. విశ్వామిత్రు జీవిత వృత్తాంతము విని జామురే సాగిపోగా జాగారము చేసిన రాకుమారులు అలసిపోయి నిద్రించి అదమరచి హంసతూలికా తల్పాన పవళించు చిన్ని బాలలు తృణశయ్యను నిద్రించగని చింతించే ఋషి మనము సడిసేయక వెడలి స్నానాధికములు ముగించి రాజసుతుల మేల్కొల్పి రాజఋషి కౌసల్య నందన శ్రీరామచంద్ర అరుణ కాంతులు భువిని చేరు వేళాయే. వేగమున లేగుమయ్య సరసిజేక్షణ నిద్ర మేల్కొనవయ్య సుమిత్ర నందన సూర్యోదయముగాన వచ్చే కమలాక్షలు విప్పి కదలవయ్య కర్తవ్యము నిర్వహింప కాలమాసన్నమాయే. దశరథ సుతులార జాగుసేయవలదు వేగమున ఆశ్రమము చేరవలె మనము. వాళ్ళ కోసము బాగా మంది ఋషులందరూ ఋషిగణాలన్నీ కూడా ఎదురుతెన్నులు చూస్తున్నాయి మీ రాక కోసం, మీ దర్శనం కోసం ఆతృతగా ఉన్నాయి. కావున మీరు ఎక్కువసేపు నిద్రించకండి బాలలు, చిరంజీవులారా వెళ్ళి స్నానాధికాలు ముగించుకోండి, స్నాన సంధ్యాధికాలు చేసుకొని ఎండ నడినెత్తి మీరికి రాకముందే మనం ఆశ్రమం చేరాలి, వెళ్ళిరండి అని చెప్తున్నాడు. తామరాకులు నిలిచిన మంచు బిందువులు అరుణ కిరణాలు సోకి రత్నములై బాసిల్లగా వింత వింత విరులు ఎత్తైన తరులు కొత్త పుంతలు త్రొక్కే ప్రకృతి కాంత పక్ష కిలకిలా అరవములు సుప్రభాతాలుగా అక్షులు విప్రిరే శ్రీ అంబుజాక్షులు. ఎక్కడ ఉన్నామో కూడా తెలియకుండా పాపం అలసిపోయి నిద్రపోయారు. అంటే సుకుమారులు కొంచెం చిన్న అలసటకే బాగా గాఢంగా నిద్రపోతారని మనకి ఇక్కడ చెప్తుంది. కొంతవరకు కఠినమైన జీవితం అలవాటు కావాలి, ఎప్పుడు ఏ పరిస్థితి ఉంటుందో అని. మానవ జీవితంలో రామచంద్రుడు అన్ని కూడా మనకి తాను అనుభవిస్తూ చూపించాడు. గురువు గారి స్నానాధికమును ముగిసినట్లు గ్రహించి ఒక్కింత సిగ్గిల్లి మంద నిద్రకు మదినవగా చెయ్యో, ఇంతసేపు నిద్రపోయామా అని కొంచెము వేదన చెంది గబగబా నదీ తీరానికి వెళ్ళారట. వేగాన గంగని చేరి సంధ్యలు గావించి స్నాన సంధ్యాధికములు గావించి నిలిచిరి నీలకు వస్త్రముల తోడ వినమ్రులై ఆ వినయ పవిత్రులకు సంతసించి మారిచి తాటకి వదతో ప్రత్యుపకారము గావింపనించి తపశక్తి తోడ సాధించిన శస్త్ర విద్యను నెల్లాఖండ వాత్సల్యమున కౌశిక ఋషి రామునకు ఉపదేశించే. తాటకిని చంపిన అటువంటి శుభతరుణంలో ఒక గిఫ్ట్ గా రామచంద్రమూర్తికి తాను
ఎన్ని రోజులు నిక్షిప్తంగా ఉంచుకున్నటువంటి తన కామక్రోధముల రూపాలకు లోనై తపశ్శక్తి క్షీణించిన సమయంలో దాచి ఉంచినటువంటి ఆ అస్త్ర మంత్రాలన్నిటి కూడా రామచంద్రునికి ఉపదేశిస్తున్నాడట. ఆ మంత్రం ఏంటంటే ఒకరి ద్వారానే ఒకరికి మాత్రమే ఉపదేశించాడంట నియమం. తర్వాత రాముడు ఆ గురువాజ్ఞతోని లక్ష్మణునికి ఉపదేశించాడంట. సకల విద్యల దివ్యా సిద్ధులైన తాము స్వయమున సురదుంచగా తమను వినియోగించు కారణమే మన సౌమిత్రి. ఇంతకుముందు ఈ ప్రశ్న దశరథ మహారాజు సభలో అడిగాడు. అప్పుడు ఇతను లేడు, లక్ష్మణుడు లేడు. మళ్ళీ లక్ష్మణుడికి ఎక్కువ జిజ్ఞాస చేయక ప్రతి ప్రశ్న చాలా తీక్షణంగా వేస్తాడు. ఇన్ని మంత్రాలు ఇన్ని అస్త్రాలు మీకే తెలుసుంటే మీరే యుద్ధం చేయక రాక్షసులను సంవరింపక మా సహాయం ఎందుకు కోరారు ఋషివర్య అని అడుగుతున్నాడు. ఈశ్వర ప్రసాదితమైన దివ్యస్త్రములన్నీయు నాలోనగారని క్రోధాగ్ని వలన నిష్ప్రయోజముగా నుండి ఒక్కరికే ఉపదేశించవలని అస్త్రమంత్రములనుచు రామకర్ణమునందు రహస్యము ఉపదేశించే కౌశికుడు గురువు అనుగ్రహమున శుచిర్భూతుడైన రామచంద్రునకు ఆ దండాలు ఆయుధాలు ఏంటంటే దండ చక్ర కాల చక్ర విష్ణు చక్ర ఇంద్ర చక్ర ఐషిక ధర్మపాశ వరుణపాశ ఆగ్నేయ బ్రహ్మ వాయవ్యాధి దివ్యాస్త్రములన్నీ తమ రూపములతోడ రామస్పర్శన రామవశమాయ. అవన్నీ కూడా ఆ మంత్రాలన్నీ కూడా మానవ రూపంగా వచ్చి రాముడి లోపల కలిసిపోయినట. ఒక మంత్రాన్ని ఉచ్చరించి జపించగానే ఈ గురువు ఎవరు? చాలా విశిష్టమైన గురువు. ఇతని శిష్యుడు ఏకసంధాగ్రహి. ఒక్కసారి ఉచ్చరింపగానే ఆ మంత్రాన్ని ఉచ్చరించగానే ఆ మంత్రం ఒక శక్తి ఒక మానవ రూపంగా వచ్చి అతని హృదయంలో ఒక జ్యోతి రూపంగా వచ్చి రామచంద్రుడి హృదయంలో లీనమైపోయినాయట. గురువాజ్ఞ తీసుకొని ఆ కుడి చెవిలో చెప్పాడు. ఇప్పుడు మనకి మా బ్రాహ్మణులలో కంపల్సరీగా ఉపనయనం చేస్తుంటే తొలి గురువు తండ్రి, ఉపనయన గురువు వేరే ఉంటాడు, ఉపనయన గురువు తండ్రే. ఆ గాయత్రి ఉపదేశాన్ని ఎంత రహస్యంగా, చాలా మంది మనకి ఈ మధ్య కాలంలో అప్పుడు 5 రోజులు చేసేవాళ్ళు రహస్యంగా చెప్పాలి కాబట్టి ఆ పైన ఉన్న ఉత్తరీయాన్ని ఆ వటునికి అంటే శిశువుకు ఆ బాలునికి ఎవరైతే ఉపనయనం చేసుకుంటున్నారో ఆ బాలునికి వాళ్ళ తండ్రి గారికి పైనుంచి కప్పేసి వాళ్ళిద్దరే లోపల ఉంటారు. కుడి చెవులో దర్భను ఉంగరంగా చేసి ఆ దర్భ మధ్యలో నుండి చక్కగా ఉచ్చారణ చేసి ఆ గాయత్రి మంత్రోపదేశాన్ని చేస్తారు. అగ్ని సాక్షిగా 3 మార్లు ప్రదక్షిణం చేసి అందరు మేము మంచిగా ఉన్నాం, మేము శుచిగా ఉన్నాం, ఉపవాసం. అప్పటి నుంచి వాడికి ఉపవాస దీక్ష. అప్పటి నుంచి ఎంగిలి అనేది తాకకూడదు. అందుకని మాతృ ఎంగిలి వటుడిగా వామనమూర్తి చరిత్ర వస్తుంది. వామనమూర్తి కూడా ఉపనయనం చేసుకున్నప్పుడు అమ్మ కంచంలో తినాలి. మాతృ ఎంగిలి తింటేనే మాతృ రుణాన్ని విముక్తి పొందుతాడు. ఎందుకంటే ఆమె నవమాసాలు మోసి పెంచింది, రక్త మాంసాలతో పెరిగాడు కాబట్టి, ఆమె యొక్క స్తనాన్ని పాలను తాగి పెరిగాడు కాబట్టి అలాంటి మలినాలు కూడా ఉండకుండా చివరిసారిగా అమ్మ ఒడిలో, అమ్మ కంచంలో, అమ్మ తినే విస్తరిలో అమ్మ తింటున్న శేషాన్ని, అమ్మ తినగా మిగిలిన శేషాన్ని ఆ వటువు కూడా తిని మళ్ళీ అప్పుడు దర్భతోని మంత్రోక్తంగా నీళ్లు చల్లాక ముండనం చేస్తారు. ఆ వెంట్రుకలు ఏమీ లేకుండా పంచశిఖలు మూస్తారు. పంచశిఖలు అంటే పైన ఇక్కడ పిలక భాగంలో ఎక్కువగా రౌండ్గా జుట్టు ఉండేటట్టు, తర్వాత 5 భూతాలకు 4 పక్కల మళ్ళీ 4 క్షౌరకర్మతో ఒక చతురస్రాకారం వేస్తారు. దానికి దర్భలతోని ఒక్కొక్క అధిష్టాన దేవతను ఇస్తారు. బ్రాహ్మడు అంటే ఏదో ఒట్టి మాటలుగా మామూలుగా ఉండే యువకుడు కాదు. సద్బ్రాహ్మణుడు గాయత్రిని 9 పోగుల ఉపనయనాన్ని ధరిస్తాడు. ఆ ఉపనయనానికి బ్రహ్మముడి ఉంటుంది. ఆ బ్రహ్మముడికి ఎంత శక్తి ఉందంటే నిత్యంగా చాలా నియమంగా త్రికాలాలు, ఉదయారంభం, మధ్యాహ్నం, సాయంత్రము గాయత్రి మంత్రోపజపం చేసేటువంటి బ్రాహ్మణుడికి జప సంఖ్య ఎక్కువైపోయిన కొద్ది అంత తేజస్సు, అంత పటిత్వం వస్తుంది. అందుకని బ్రాహ్మడు అంటే విష్ణుమూర్తికి సైతము దేవుడే, బ్రాహ్మడికి నమస్కరిస్తాడు. అటువంటి ఋషి పుంగవులైనటువంటి మన వశిష్ఠ వామ ఋషులు, విశ్వామిత్ర ఋషులు, గౌతమ మహర్షి, జనక మహర్షి యొక్క కులగురువు గౌతమ మహర్షి యొక్క కుమారుడు శతానందుడు. ఆ శతానందుని యొక్క మహర్షులు, ఋష్యశృంగ మహర్షి, ఆ ఋషుల ప్రభావము ఇప్పటికీ కూడా వాళ్ళ జపశక్తి ఇంకా భారతదేశం మీద ఉంది. మన భారతదేశంలో అణువణువున ఉన్నటువంటి నైమిషారణ్యం మొదలుకొని దండకారణ్యం వరకు ఎన్ని అరణ్యాలలో వాళ్ళు జ్ఞానోపదేశం చేశారు. మన ధర్మపురి ఇసుకలో మొన్నటి వరకు కూడా
పీఠాల మీద ఋషులు తపస్సు ఆచరించే వాళ్ళు అని మన పురాణాలు, మన ధర్మపురి చరిత్ర చెబుతోంది. ఇలాగా ఆ ఋషుల యొక్క తపశ్శక్తి ఫలాలు ఇంకా కూడా ఈ మానవాళిని కాపాడుతున్నాయి. అలాగా ఒక బ్రాహ్మణుడు అవడానికి ఎంత కష్టపడాలి. ఆ దివ్యాస్త్రాలన్నీ కూడా మానవ రూపంలో ఉన్నటువంటి ఆ దివ్యాస్త్రాలు రామచంద్రుని చేరాయి. రాముని ద్వారా లక్ష్మణుని కూడా అన్ని దివ్యాస్త్రములన్నీ గ్రహించి కురుచరణ అలా ప్రణమిల్లి వాటి ఉపసంహారకాలు ఉపదేశించమని రామచంద్రుడు. తెలివైన విద్యార్థి అడుగుతాడు ఇలాగే. ఇక్కడ మనం నేర్చుకోవాలి రాముడి దగ్గర నుండి. సరే స్వామి, ప్రభు, గురువర్య ఇవన్నీ చెప్పారు, కానీ వాళ్ళు కూడా ఎటువంటి అస్త్రాలు వేస్తే మేము నిరోధించడానికి ఇంకైనా అస్త్రాలు చెప్పమంటే రామచంద్రుడు అడుగుతాడని ఆశిస్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. 700 మంత్రాలు అంటే వాటికి అపోజిట్ గా ఒక వాయవ్యాస్త్రాన్ని వేసినప్పుడు ఏం చేయాలి, గాలి దుమారం బాగా వస్తున్నప్పుడు ఏంటంటే దానికి ఉన్నటువంటి ఇంకొక అస్త్రాన్ని, అలాగే ఆగ్నేయ అస్త్రాన్ని వేస్తున్నప్పుడు దాని నివారణకు వారుణాస్త్రాన్ని, అగ్నిని చల్లార్చేది నీరు కాబట్టి ఆ వారుణాస్త్రాన్ని, ఇలాగా అతనికి ఉపసంహారక అంటే ఆ అస్త్రాన్ని నిరోధించేటువంటి అస్త్రాన్ని వీళ్ళు చూపిస్తున్నారు. సత్యవంత సత్యకీర్తి దుష్ట రభసం వరాంగ్ముఖ అవాముఖ లక్ష లక్ష సునాభదుడనాభ దశాక్ష శతవ్రక్త దశ శీర్ష శీతోదర పద్మనాభ మహానాభాది ఉపసంహారక మంత్రోపదేశములు గావించమరల కౌశిక ఋషి. అలాగే రామచంద్రుని కోరిక మేరకు ఉపసంహారక మంత్రాలను కూడా బోధించాడు. తదుపరి తాను అనుగ్రహించిన అస్త్రములన్నీ వాని ఉపసంహారకములన్నీ సౌమిత్రికి ఉపదేశించే గురువాజ్ఞ శ్రీరామచంద్రుడు దివ్యాస్త్ర తేజోవంతులైన శిష్యులగాంచి పరీక్షించి తృప్తి నొందే కౌశిక మహర్షి. ఆయన ఏం చేశాడు, వీళ్ళు విద్య నేర్చుకున్నారా లేదా అని ఒక టెస్ట్, వెంటనే ఎగ్జామ్ పెట్టాలి. మన సంవత్సరం పొడుగునా చదివిన చదువుకు యాన్యువల్ ఎగ్జామ్స్ పెడతారు టీచర్స్. దాంట్లో మంచి మార్క్స్ వస్తే వీడు ఫస్ట్ క్లాస్, వీడు సెకండ్ క్లాస్, ఏ గ్రేడ్. వీళ్ళిద్దరు కూడా చక్కగా ఒక అస్త్రాన్ని వేశాడట. ఆ అస్త్రాన్ని వేగనే వెంటనే రామచంద్రుడు దానికి ఉపసంహారక అస్త్రాన్ని కూడా వేశాడు. వెరీ గుడ్ బాలక, శబాష్ అని మెచ్చుకున్నాడట గురువర్యుడు. దివ్యాస్త్ర తేజోవంతులైన శిష్యులగాంచి పరీక్షించి తృప్తి నందే కౌశిక ఋషి. గురు భక్తి నిరూపించుకోవాలని రామ హృదయం వేగిరపడి, ఏదైనా గురుదక్షిణగా తన భక్తిని నిరూపించుకోవాలని అంత మంచి అస్త్రశస్త్రాలను నేర్పించినటువంటి గురువుకు ఎడల చాలా వినయంగా భక్తిపూర్వకంగా ఉన్నాడంట. ఏది స్వామి మీ ఆశ్రమము యజ్ఞ రక్షణ చేగాక మీ సేవా భాగ్యం నమము పునీతులముగా వింపుమనచు కరముల కౌశికు చరణములు నొత్తుచు వినయమూర్తి రాముని గని. అతని యొక్క గురువు గారి పాదాలను మెల్లగా ఒత్తుతున్నాడంట. ఇంకా ఎప్పుడు వెళ్దాము మీ ఆశ్రమానికి, మా సేవలు మీకు ఎప్పుడు అందించాలి అని ఆరాటపడుతున్నాడు రామచంద్రమూర్తి. అచటికే ఏగుచుంటిమి మనము ఎనుచు సాయగా జేయుడు గురువు చరణాలను అనుసరించి శిష్యులు రామలక్ష్మణులు. ప్రభాతర వికిరణాలు రామదేహమున ప్రసరించి ప్రజ్వలిత కాంతి వెదజల్లి ప్రకృతి ఎంత ప్రకాశించి దివ్య కాంతుల మోహన రూపుని సౌందర్యాంగ సౌష్ఠవంబును వెనుదిరిగి చూసి కనులు కదల్చకపాయ కౌశిక ఋషి. కాముని కన్నవాడే రాముడు. ఆ సౌందర్యము సూర్యరశ్మికి ఆ నీలపు మణిలాగా మెరిసే ఆ దేహ కాంతి, నునుగారిన దేహ కాంతి సూర్యకిరణాలు ప్రస్ఫుటమై ఆ ముగ్ధ మోహనాన్ని చూసి అబ్బా, ఈ దశరథ మహారాజు ఎంత అదృష్టవంతుడు, ఇంత సౌందర్యోపేతమైన బాలకుడి కన్నాడా అని 1-2 సెకండ్ల లిప్త మాత్రము ఆ రాముని రూపం నుంచి కనురెప్పలు వాల్చలేకపోయాడట. హరి అరుణ చరణాల స్పర్శకోవని పులకింపగా తరుల విరులన్నీ విరబోసి చూసే రాముని. మలయ మారుతాలు నీలి మేఘమాలికలు సుమరేకులు కలగలిసిన మానవ రూపము అసామాన్యము. రాముని రూపం ఎంత సౌమ్యంగా ఉందంటే, సుమరేకులు అంటే కమ్మటి పరిమళాలు జల్లేటి గులాబీ రేకులు, చల్లని గాలులు, మలయ మారుతాలు, ఇవన్నీ కూడా అన్ని మిక్సీలో వేసి జార్ చేసి ఒక రూపాన్ని చేశాడా. కొన్ని తేనె చుక్కలు, ఇలాగా ఆ రూపము మధురము, ఆ నామము మధురము, ఆ నడక మధురము, ఆ నడత మర్మము, ఆ వచనము మధురము, ఏది చూసినా మధురంగా ఉంది. అటువంటి తపోనిష్ఠుడు కఠినుడైనటువంటి కౌశిక మహర్షినే నిలువరింపజేస్తోంది ఆ రూపము, ఆ వచనము. మానవ మాత్రం మనమెంత రామ రామ అన్న సర్వదేహ బాధలు తొలగిపోవు. చెప్తాడు, సర్వబాధ ఉపశమనం శ్రీరామ ప్రయచ్చమే. ఒక్క రామ రామ అనుకుంటే శారీరక బాధలు, ఇక్కడ నొప్పి తగిలినకో అమ్మ నుండే, ఆ రామ నుండే అమ్మ వచ్చింది. దెబ్బ దగ్గర అమ్మ అంటాం చూడండి మనము. అమ్మ పదమే రామ పదము.
అందుకని అమ్మకు అంత ప్రశస్తాన్ని, దైవం అంత ప్రశస్తాన్ని ఇచ్చాడు. ప్రకృతికే మోహన పరవశముగా వింపగా సృష్టిలోని ప్రతి అణువు ఆనందానుభూతిని పొంది. ఆ పువ్వులంట చెట్లకు వాటికావే నిట్టారుగా నించున్నాయట, వాలిపోతున్న చెట్లన్నీ రామచంద్రుడు వస్తున్నాడు, వాటికావే కొమ్మలు ఊగి ఆ రామచంద్రుని స్వాగతమా అన్నట్టుగా ఆయన నడుస్తున్న కొద్ది పాదాల మీద రాలి పడుతున్నాయట విరులు. అనేక విరులను రాలుస్తున్నాయి, స్వాగతాలు పలుకుతున్నాయి.